ఏంది కళ్ళాన్ని పెడుతున్నాయి ఏం లేదు. పోయి తెచ్చుకోరా. పట్టు 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 తిను 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 తిను. చికెన్ పుల్ల ఏం కాదు. Jaffa paella में Jaffa, apa paella में Jaffa, Jaffa paella में apa paella में Jaffa, 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 Jaffa. Ravani. Thank you, Baba. ఏంది మీ దాంట్లోనే ఎక్కువ ఉన్నాయి. అయిపో మీ దాంట్లో ఎక్కువ ఉన్నాయి. నాకు ఆ కప్పు కావాలి. ఇది నాది. ఆ కప్పు నాకు కావాలి. అట్లా ఉంటుంది. నాకు వద్దు తాగు. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ నాని శ్రావణి ఆఫీసర్. ఈరోజు వ్లాగ్ ఏంటి? పాయికారు తిరుగులు తిరిగాడు అన్నీ చూసేయండి. లేదు, సండే వ్లాగ్. గుడ్ మార్నింగ్ అందరికీ. మీకు కూడా గుడ్ మార్నింగ్ శ్రీవారు. థ్యాంక్ యూ. చేసుకోట్టు. ఇవి ఒక ఇద్దరికి ఇవ్వాలి, అందుకే ప్యాక్ చేస్తూ ఉన్నాను. వెళ్తూ ఉంటే మధ్యలో పార్క్ కనిపించింది మా ఆవిడకి. పార్క్కి వెళ్ళేసి పదం అలా సరదాగా కాసేపు తిరుగుదామంటే పార్క్లోకి అయితే వచ్చాము. ఇది ఫ్రీ పార్కే, ఇక్కడ అమౌంట్ ఏం లేదు, ఫ్రీగా అంతా తిరిగి చూసేయచ్చు. ప్లేస్ చాలా ఉంటుంది, కానీ వాకింగ్కి రన్నింగ్కి అలాగే పిల్లలు ఆడుకునే దానికి మొత్తం మంచిగా ఉంటుంది పార్కు. ఇదే పిల్లలు ఆడుకునే ప్లేసు. ఇంకా కొంచెం ముందుకెళ్తే జిమ్ చేసేదానికి కూడా కొన్ని ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ. ఈరోజు రిపబ్లిక్ డే అని పార్క్లో అయితే మన జాతీయ జెండాను ఎగరేసి సెలబ్రేట్ చేశారు. నేను కూడా కాసేపు అలా వెళ్ళేసి చూసి మన జాతీయ జెండాకి ఒక సెల్యూట్ కొట్టి 4 ఫోటోలు తీసుకొని ఇంకా అలా ముందుకెళ్ళాము. ఎంత వాటర్ అనుకుంటున్నారు కదా, మురికి వాటర్. మన జెండాలో ఏం పవర్ ఉందో తెలియదు, కానీ మన జెండాను చూడంగానే ఏదో ఒంట్లో తెలియని ఒక వైబ్రేషన్ అయితే వస్తుంది. పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని వీడియోలు వేసాను, గుర్తుందా? గుర్తుంది. ఎలా వేసాను డ్యాన్స్ ఆ రోజు? మాటల్లో వర్ణించలేము. పార్కులో తిరిగే వాళ్ళందరూ ఆగి మరీ చూసిపోయారు కదా నన్ను. అవును, అంత కొత్త స్టెప్పులు ఎవరబ్బా. మన వ్యూవర్స్ చూపించే బాహుబలి సినిమాలో రాజమౌళి సార్ ఎద్దును చేసే ట్రాఫిక్ వచ్చి అందులో పెట్టింది. ఎద్దుగా దున్నపోతు. ఇదేనా? అదే దీనినే అంటారు నీ సైజ్ దున్నపోతు. ఏమంటారు దాని మీద? ఎక్కువ కూర్చో. ఎంగితే కుర్చీని మడతా పెట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే మా పని దగ్గర దోస్తుని కలిసేదానికి వచ్చిన. ఎందుకంటే మన సంక్రాంతికి ఇంట్లో కొంచెం అప్పాలు చేసాము, ఏదో కొంచెం వాళ్ళకి ఇచ్చేద్దామని. అన్నట్టుండదా?
సంక్రాంతికి ఇప్పుడు ఇంకొక దోస్త్ దగ్గరికి వచ్చాను. మా అవ్వ గురించి మళ్ళీ నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు ఇచ్చేసి వెళ్తాను, మళ్ళీ చెప్తాను అవ్వ గురించి. ఆ నడక చూసి చెప్పేస్తా. ఇదే బంగారు కొండ, మా బంగారు కొండ వస్తుంది. ఏం బంగారు కొండ? ఎక్కువ తీసుకురా బాబా. మీరిద్దరు వస్తారా? కూరగాయలు కనిపిస్తున్నా కుమార్ వచ్చాడు. ఎప్పుడు వచ్చిందంట? నిన్న వచ్చింది. ఇప్పుడు ఫోన్ చేసిన ఫ్యాన్లో కుమార్ అన్న అంటే ఇంట్లోనే ఉన్నాను. అవ్వ మాత్రం పని దగ్గర ఆమె తినేది తక్కువ, మాకు పెట్టేది ఎక్కువ అని తెచ్చుకున్నాను. నాకు అవ్వని చూస్తే ఒక్కసారి మా అమ్మమ్మ గుర్తొస్తుంది. ఈ దారికి వచ్చినప్పుడల్లా సిగ్నల్ పడితే బాగుండు అనిపిస్తుంది అబ్బా. ఎందుకంటే ఆ సర్కిల్లో ఆ పెయింటింగ్ చూసారా, సేమ్ తిరుపతి ఏడుకొండలు దించేసాడబ్బా పెయింటింగ్లో. సూపర్ అసలుకి. నెక్స్ట్ వచ్చేసి కూరగాయల మార్కెట్కి అయితే వచ్చేసాం. క్యాబేజీ ఉంది. కూరగాయలు తీసుకొని ఇంటికి వచ్చేసాం. టైం 11:30 అయింది. టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళేసరికి కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నాయి. చీటీలు వేసాను. చికెన్ పులావ్ ఒకటి, చికెన్ కర్రీ ఒకటి. ఎవరు ఏది తీసుకుంటే అది ఉండాలి. అంతేనా? చికెన్ పులావ్, చికెన్ కర్రీ నాదే. ఓకే, డీల్ చేసేద్దామా? చికెన్ అయితే పేకల దాకా తింటాం, కడిగేదానికి మాత్రం చేతులు రావు నీకు. నాకు గిల్లి బావా. తినేటప్పుడు గిలేదా? చికెన్ మంచిగా కడిగిచ్చాను. తను పలావ్ చేసేదానికి అన్నీ రెడీ చేసుకుంటుంది. కారం వేసావు కదా, ధనియాల పొడి తగినంత. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా తగినంత. మనమే రెసిపీ చూపించట్లేదు కదా, మన రెసిపీ వాళ్ళు తిని వాళ్ళు అలా ఏం చదువుతారు శ్రావణి. నువ్వు మంచిగా ఇప్పుడు ఆమె అదే శ్రావణి కిచెన్స్ అని హాయ్ ఫుడీస్ కాదు లేదంటే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి అని చెప్పి వీడియోస్ ఫుడ్ వీడియోస్ అని పెట్టచ్చు కదా. అప్పుడు ఆ శ్రావణికి ఈ శ్రావణికి పోటీ పడతాయి. ఏం పోటీ ఉండదు. ఆ శ్రావణి చేసద్ది, ఈ శ్రావణి తినద్ది, అంతే. షెఫ్స్ ఇలా పిండుతారు. ఎలా దాంట్లో నిమ్మకాయ ఇత్తనాలు పడుతున్నాయి చూడు. తెగిస్తాను నువ్వు. నేను చికెన్లో చేయి. ఇప్పుడు పెరుగు తీసుకోవాలి. పెరుగు నీకు అన్నీ అందియాలి నేను. ఎట్ట కొరికినవు కదా మళ్ళీ ఎందుకు? వీడియో పెడతాను కదా కొంచెం. ఇలా వేసి మీరు కలుపుకుండా మీ హస్బెండ్ చేత కలిపించండి. మిక్సింగ్ లేడీస్ నో. ఇలా ఎర్రకోసిన పచ్చిమిరపకాయలు 3 వేసేసుకుందాం. తర్వాత వచ్చేసి మామిడి మార్కెట్లో కొట్టేసిన పుదీనా
కొట్టేసిన అంటే దీనికి డబ్బులు ఇలా ఆడవటి రెండు లాగేసింది ఎత్తుకొచ్చేసి ఎదవ బావా వాడు. పుదీనా వేసుకుందాం. కొత్తిమీర డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చిన కొత్తిమీర, అందుకే ఎక్కువ ఉంది చూడండి. ఎక్కువగానే వాడతాం, ఎంత ఎక్కువ వాడితే అంత మంచిది. కొత్తిమీర వేసేసుకుందాం. చెప్పు. వేసేసుకుందాం. ఓకే, మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టి ఒక అరగంట తర్వాత వండుకోవాలి. అబ్బా అబ్బా అబ్బా, ఏంది ఎచ్చులా? నువ్వు దోశలు వేయట్లేదమ్మా, కర్రీ బిర్యానీ చేస్తుండవు. ఆ మాత్రం ఇవ్వాలి. అప్పుడే వేసేసుకోకూడదు, ఆయిల్ హీట్ ఎక్క. ఆయిల్ సరిపోతుందా? సరిపోతుంది. ఆదా చేస్తున్నావా? సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి. అంతే, దించేదాకా వేస్తానే ఉండు. ఏందది? జీలకర్ర. నూనె వేడెక్కల ఇంకా ఇలా చేయి పెట్టండి. అలా కాదు, ఇలా పెట్టి లోపలికి సగం శనిపోద్ది. ఏమైంది చేతికి? చక్కగా రావట్లేదా? యాలకులు రేట్ ఉన్నాయి కాబట్టి ఒక యాలక్కాయ వేసుకోండి. ఒకటి సరిపోద్దా? ఆకు నువ్వు 2 గజింపు వేసుకోండి. 2 మనుషులకే క్వాంటిటీ ఇది. మీరు 4 అయితే తెలుసు కదా, 2 యాలక్కాయలు వేసుకోవాలి. ఇప్పుడు అయ్యండి మిర్చి ఆ మాత్రం తెలియట్లా. వెయ్యి ఇంకా మిర్చి, ఉల్లిపాయలు ఇంక వేస్తానే ఉండు. ఇంక అదే చికెన్ బిర్యానీ కాదులే, మిర్చి బిర్యానీ, ఉల్లిపాయల బిర్యానీ అయిపోద్ది. ఘాటు తినాలి. నీకు కర్రీలో కొంచెం బావా ఉంచు కొంచెం. ఇప్పుడు నువ్వు షెఫ్. నేను చెప్పనే. టమాటాలు వేసేసా, మూత పెట్టేసా. అబ్బా అబ్బా అబ్బా, నువ్వు ఆ ఎత్తులోకి ఇచ్చి ముందు తొందరగా వండు. కడుపులో ఏదో నాకు బాధ ఆరాటం ఏందో అర్థం కావట్లా.
అప్ప పైన జఫా ఏ జఫా ఈడేంటి తెగరెచ్చిపోతున్నాడు? జఫా 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 పిచ్చి పెట్టిందా? డాన్స్ ఆడతాను అలా వీడియోలో చెప్పకూడదు బాగా. నువ్వు జఫా అని అబ్బా 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 స్మెల్ వస్తుంది నిజంగా. దీని స్మెల్ చూస్తుంటే నీ కడుపులో ఇంకా ఆకలి రెట్టిపోతుంది నాకు. అలా ఉన్న స్మెల్. రేగిపోతాను స్మెల్ ఏమో. నేను కొంచెం ఇంకా కొంచెం కర్రీ గ్రేవీకి ఇంకా కొంచెం ఏంది కళ్ళని పెడుతున్నాయి ఏం లేదు. పోయి తెచ్చుకోరా. కడుపు నొప్పి వస్తుంది. సిగ్గున్నది. పర్లేదు. సస్తుందా పైకి ఇసిరాయి, ఎవరి నోట్లో పెడితే ఒకటి అలా ఇసిరాయి. ఇప్పుడు నేను చూపిస్తాను. ఇలా పెట్టాలి. ఇట్లా అవునే అలా పెట్టుకోవాలి. వస్తున్నాను పోయి తెచ్చుకోవా. పట్టు 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 తిను 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 అది లేకపోతే కోయాలి. కోయ్ కోయ్ కోయ చప్పట్లో మారే కోయి కోయి కోని కోయి 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 కోని కోయి ఇది పెట్టింది ఈరోజు. చప్పట్లో హోమ్ మేడ్ నెయ్యి. ఇందాక ఆవు గురించి కొంచెమే చెప్పాను, ఎందుకంటే అక్కడ పక్కన బాగా గలబాగా డిస్టర్బెన్స్గా ఉన్నింది. నా వాయిస్ కంటే సైడ్ వచ్చే వాయిస్ ఎక్కువగా ఉన్నింది, అందుకే అక్కడ ఏం చెప్పలేదు. అంత వయసులో కూడా ఆమెకి 2-3 కొడుకులు ఉన్నారు. పెళ్ళిళ్ళు అయ్యి మనవాళ్ళు మనవరాళ్ళు కూడా ఉన్నారు. ఇంత వయసులో కూడా ఆమె ఎవరి మీద ఆధారపడదు. ఆమె కష్టపడి పని చేసుకొని ఆమె పనులు ఆమె చేసుకొని ఆమె సపరేట్గా ఉంటూ చాలా కష్టపడుతుంది. అసలు ఏమో మరి కొడుకులు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర అంటే ఉండొచ్చు కదా అంటే, ఎందుకు నాయన మన వాళ్ళ దగ్గర ఉంటే ఏదో ఒక రోజు ఒక మాట అంటారు, ఆ మాట అంటే నేను పడలేను అని చెప్పి ఆమె ఒక్కటే ఉంటుంది. సరే కనీసం వాళ్ళైనా కానీ సరే మా అమ్మ ఒక్కటే ఉంటుంది అని ఆమెకి హెల్ప్ కూడా చేయరు. ఇంకా ఈయన దగ్గర నుంచే మనీ తీసుకెళ్తారంట వచ్చి. చూడండి ఎంత దరిద్రం. ఇప్పుడు వాళ్ళు చేసేదే కదండి రేపు వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళకి చేసేది. తెట్రా పక్కకి అంటే తోమే వాళ్ళు ఉండరు. నెక్స్ట్ బఫరం చేస్తాను. ఇదిగో ఫస్ట్ ఈ గ్లాస్ తీసిండు పక్కలే జరక. ఈ రోట్లో దంచిండు మెదగలేదు. తర్వాత మిక్సీ తీసిండు. మగోళ్ళు చేస్తే ఇలానే ఉంటుంది. బొచ్చులు చూడండి. ఇవన్నీ తోమే తల్లికి నాకు తెలుసుద్ది, నీకేం తెలుసుద్ది? ఇంకోసారి నన్ను ఎప్పుడైనా ఒంటరి దగ్గర రమ్మంటే ఎట్నే ఉంటుంది మనతో. అందుకని చేస్తున్నా. ఇంకే చేస్తున్నా. పెరిగి ఏడుంది పెరుగు చట్నీ కలుపుతుంటే. నీకు నేను ఎక్కువ పెరుగు చట్నీ ఎక్కువ. పెరుగు చట్నీ ఇలా చేస్తే నేను ఈ పొలాల్లో దూకేస్తాను. దూకి సగం సేపు పడుతున్నట్టు. మా బావ డీమార్ట్ నుంచి ఒక స్పెషల్గా ఒకటి తీసుకున్నాడు, చెప్తాను.
ఇది ఎందుకు అడగండి, ఇది ఎందుకు బాబా? ఇట్రా, నువ్వే ఇట్రా, నువ్వే ఇట్రా. ఇది ఎందుకా? అది బాయ్స్ తెలుసు ఎందుకు ఒక్కటి పైకెత్తు. ఎందుకు తెలుసా? పుష్ప కానీ బయటకి తీసుకొని దానికి ఇది సారీ. చికెన్ చేస్తాను లేకపోతే ఏం చేస్తాను అన్నీ వేస్తాను. బిర్యానీలో కూడా వేయలేదన్నా. ఇది తింటే తిను వేస్తలేదు అంతే, చేసేది వరకు మా బాధ్యత. నాకు నమ్మకం లేదు దొరా. నాకు దాని మీద నమ్మకం లేదు దొరా. దీనికి ఏమైంది చూడండి. దీనికి ఏమైంది? ఇది కూడా పెంచు. ఇంతసేపు వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నేను ఈ వీడియో ద్వారా ఒకటే చెప్పాలనుకుంటున్నా, తల్లి తండ్రి గురువు దైవం అంటారండి. తల్లి తండ్రిని పక్కన పడేసి దేవుడి దగ్గరికి వెళ్ళి ఎన్ని టెంకాయలు కొట్టి ఎన్ని దన్నాలు పెడితే మాత్రం ఆ పూజలు ఆ ఫలాలు మనకు ఫలిస్తాయి. ఆ దేవుడు అన్ని వేళ మనతో ఉండలేడని అందుకే తల్లిని సృష్టించారు అంటారు. ఇలా మన కళ్ళ ముందు తిరిగే అమ్మ నాన్న అనే దేవుళ్ళని గుర్తించలేకపోతున్నామండి. సరే అండి, ఇక మా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. బిర్యానీ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఇంకో వీడియోలో కలుద్దాం. ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ టేస్ట్ చేసి చెప్పు. నా కర్రీ బాగుందా లేకపోతే నీ పక్కల బిర్యానీ బాగుందా ఇప్పుడు తెలిసిపోవాలి. కానీ పక్కల బిర్యానీ, పలావ్ 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 కొంతమంది బాబా ఇలా పొగలు వస్తూనే ఉంటాయి. ముక్క తీసుకొని ఆనియన్ తీసుకొని ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకొని